హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఫోన్ ట్యాపింగే. సజ్జల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ చేశారు. ప్రముఖులకి చాలా రకరకాలుగా భయపెట్టారని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో ఫోన్ ట్యాపింగ్ గురించి మనం ఆల్రెడీ తెలంగాణలో చూసాం. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధానమైన కారణం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అదే వైఎస్ఆర్సీపీ కూడా పార్టీ తప్పు చేసిందని చెప్తున్నారు సజ్జల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో. సో అది నిజమయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ మనం చూసాం. ఏకంగా ఎన్ని వందల మంది మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు, అందులో జడ్జెస్ కూడా ఉన్నారు అని. జడ్జీలు ఏంటి, అపోజిషన్ ఏంటి, వాళ్ళ మంత్రుల మీద కూడా, సొంత మంత్రుల మీద కూడా. ఎందుకంటే వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోతారని ఒక వార్త రావడంతో ఆ రకంగా చేశారు. అక్కడ కేంద్రంలో కేఎల్ సంతోష్ కుమార్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలని చూశారు. అది అరెస్ట్ చేస్తే ఇక్కడ కవితను విడిపించుకోవచ్చు ఈ లిక్కర్ స్కామ్లో అని, సో బీజేపీ ద్వారా. సో అది కూడా అవ్వలేదు కాబట్టి కేసీఆర్ కోపం వచ్చిందని మనం విన్నాం. మన రాధాకిషన్ రావు ఆయన మొత్తం అంతా మనకి చెప్పాడు కదా, ఆయన ఏమేం జరిగింది, ఎలా చేశారు, ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ నుంచి ఎక్కడి నుంచో ఎలా తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి డబ్బు, రెండు అది నేరం కదా, సైబర్ చట్టంలోకి అది నేరం కిందకే వస్తుంది ఫోన్ ట్యాపింగ్ అనేది. కాబట్టి ఈ రకంగా చూసుకున్నప్పుడు చంద్రశేఖరరావు గారికి ఇవాళ నిన్న కౌంటింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆయన డేస్ కౌంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో, అంటే జైలుకి వెళ్ళటానికి. ఇది కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరిని వదలరు. మొన్న కూడా మీరు చూసారా చింత చచ్చినా పులుపు చావలేదని కేసీఆర్ మోకాళ్ళు ఎత్తుండడు ఈ రేవంత్ రెడ్డి అని మాట్లాడాడు. తప్పు కదా. అంటే నీకు ఇంకా పొగరు దిగల, ఇంకా దురహంకారం తగ్గలేదు. కాబట్టి ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని వదలకూడదండి. బాడీ షేమింగ్ చేసే వాళ్ళని అస్సలు వదలకూడదు. కాబట్టి ఆయన ఎలాగ చూసుకుంటాడు, చట్టంకి అప్పచెప్తాడు ఈయన్ని. అలాగే ఇప్పుడు ఓడిపోవటానికి ఇది కూడా ఇక్కడ ఒక రీజన్. ఇక్కడ కేసీఆర్ మీద ఉండే ఒక నెగిటివ్ ఇది, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఆయన ఓడిపోయాడు. అప్పుడు ఓడిపోయాడు సరే, నిన్న బీఆర్ఎస్కి మనం చెప్పినట్టుగానే బోణి కూడా కొట్టలేదు, ఒక్క సీటు కూడా రాలే, డిపాజిట్లు కూడా పోయినట్టున్నాయి. దాని మీద కూడా ఆయన ఏం పెద్ద మాట్లాడలేదు, ముందే చెప్పాడు. 11 అంటున్నారు, 2 అంటున్నారు, సీట్లు రావడం పోవడం లెక్క కాదు మనకి, మన పార్టీ ప్రజారక్షణ కోసం పనిచేస్తుందని చెప్పాడు. లేకపోతే మాకు ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి అంటాడు కదా. సో ఇప్పుడు అది అయిపోయింది, మనిషిలో ఆ గాంభీర్యం తగ్గిపోయింది. ఇంకా అక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి దానికి కారణం. ఆయన అందరివి అంటే మినిస్టర్స్ కావచ్చు, అపోజిషన్ కావచ్చు, ముఖ్యంగా అపోజిషన్ లీడర్స్వి, అపోజిషన్కి సంబంధించిన వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ చేశారని. అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఇది ఒక కారణం. అయితే జగన్మోహన్ రెడ్డి ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మంత్రులను తీసుకుందాం మనం. ఎవరెవరు మంత్రులండి? చెప్పుకోదగ్గ మంత్రులు, బూతుల మంత్రులు ఎవరు మనకి? వల్లభనేని వంశీ, ముఖ్యంగా ముందు కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని, వల్లభనేని వంశీ, తర్వాత ఈవిడెవరు ఆర్కే రోజా గారు, బొత్స సత్యనారాయణ గారు. అంటే ఆయన చెప్పాడు కదా నా తండ్రి లాంటి వాడు అని. జగన్మోహన్ రెడ్డి ఎదురుగుండానే విజయమని తిట్టాడు. ఆయన ఎదురుగుండానే తిట్టాడు. ఆ తిట్టిన పెద్ద మనిషిని ఈరోజు ఈయన నా తండ్రి లాంటి వాడు అంటాడు. కాబట్టి అంటే ఇంత సిగ్గులేని వాడు జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఇవన్నీ కూడా కారణాలు. అందుకే విజయమని తిట్టాడు బొత్స. మీరు రికార్డ్స్ చూసుకోండి, దొరుకుతాయి. అంటే దేని గురించి తిట్టాడు అంతే, దేనికంటే ఆ సందర్భం ఏంటి అనేది నాకు తెలియదు, తిట్టాడు అంతే. తిట్టిన వ్యక్తిని ఈరోజు పక్కన నిల్చోబెట్టుకుని నా తండ్రి లాంటి వాడు, సౌమ్యుడు, మంచివాడు అంటాడు. ఈయన దృష్టిలో అందరూ సౌమ్యులు, అందరూ మంచివాళ్ళే. అందరూ పాపం ఆర్థికంగా అంతంత మాత్రమే. అంటే ఈయనతో కంపేర్ చేస్తే వాళ్ళందరికీ 100 కోట్లు ఉన్నాయి, ఈయనకి లక్షల కోట్లు చెప్పాడు. కాబట్టి అంటే ఈ మంత్రులందరూ చేసిన పని ఏంటంటే వాళ్ళు చాలా పాపం జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయటానికి వాళ్ళు బూతులు మాట్లాడితే ఈయన ఆనందపడ్డాడు, ఖండించలేదు. ఇప్పుడు ఒకళ్ళని తిడుతూ ఉంటే అలా తిట్టకండి, మీరు వ్యక్తిగతంగా తిట్టకండి, మీరు మామూలుగా శాఖాపరంగా తిట్టండి, లేకపోతే అంశాల వారీగా తిట్టండి అని మామూలుగా చెప్పాలి. బూతులు మాట్లాడితే వాళ్ళని ఎంకరేజ్ చేసి, ఆడవాళ్ళని తిడితే ఎంకరేజ్ చేసి తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేశాడు కదా.
పవన్ కళ్యాణ్ భార్యలను తీసుకొచ్చి ప్రతి సభ అంటే మంత్రులకి పెద్ద పనే ఉంది మేడం, అంటే ఈయన బట్టలు నొక్కితే అన్నీ మీకు అదే నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈయన బట్టలు నొక్కాడు, వాలంటీర్లు వెళ్ళి ఇచ్చారు, మంత్రులకి పని లేదు, ఇంకా ఎవరికి ఏ శాఖకి పని లేదు, తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా భావించి ఆయన కనుసన్నల్లో మనం మామూలుగా పూజలు చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఈ రకంగా వీళ్ళ జీవితాలు గడిపారు. ఇక జాగ్రత్తగా ప్రజలు అన్ని ఉంచుకోకుండా అన్ని వెనక్కి ఇచ్చారు, వాళ్ళకి పంపించేశారు. చాలు మీరు బాగా పరిపాలించారు, మీ తిట్లు ఇవన్నీ కూడా చాలు, మాకు మేము భరించలేమని చెప్పి. కాబట్టి అంటే ఎంత దిగజారుడుతనం అంటే ఇది. ఒక అభివృద్ధి లేకుండా, ఒక నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా, ఒక రోడ్లు వేయకుండా, కనీస అవసరాలు ఇవ్వకుండా, ఎక్కడికక్కడ నోరెత్తితే కొట్టడం, నోరెత్తితే జైల్లో పెట్టడం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి గుండు గీయించడాలు కూడా చేశారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు చేసే పనులు ఏంటంటే, ఒక చెత్త లారీలో ఇప్పుడు ఒకటి తప్పు చేశాడు అనుకోండి, వాడిని ఆ చెత్త లారీలో వేసాడు, ఎస్సీలను ఎస్పెషల్లీ. వాడిని ఒకవేళ వాడు అనంతపురం వాడు అనుకోండి, వాడిని ఏ విజయనగరమో తీసుకెళ్ళడం, తిప్పటం అందులో, లేకపోతే విజయనగరంలో ఉన్న వాడిని ఇంకెక్కడికో తీసుకెళ్ళటం, లేకపోతే ఈ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఇంకెక్కడో పెట్టి వాళ్ళని కొట్టడం, వాళ్ళని బెదిరించటం, ఇంత అరాచకాలు చేశారండి. అసలు తల్లిదండ్రులు అయితే పిల్లలు ఎక్కడున్నారో తెలియక అల్లాడిపోయారు. వాళ్ళకి దగ్గర డబ్బులు ఉండవు కదా, న్యాయవాదులను పెట్టుకుని వాళ్ళు వాదన చేసుకోవటానికి కూడా అంతంత మాత్రమే కదా వాళ్ళు. ఇప్పుడు ఆయన అంతంత మాత్రం అన్నాడు, కానీ వీళ్ళే అంతంత మాత్రం. ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, బుట్టారేణుకు లాంటి వాళ్ళు అంతంత మాత్రం కాదు కదా ఆర్థికంగా, వీళ్ళు ఆర్థికంగా అంతంత మాత్రం. కాబట్టి ఈ రకంగా అసలు వీళ్ళు చేసిన అట్రాసిటీస్ అయితే మామూలు కాదండి. అసలు మీకు అనంతపురం పులివెందుల్లో అయితే తెలుగుదేశం అతన్ని నెలకోసారి తీసుకెళ్ళడం, కొట్టడం. ఆయన మీరు ఏం చెయ్యండి, నన్ను చంపండి, నేను మాత్రం పార్టీ మారనన్నాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు అనుకుంటున్నారు చాలా గొప్పగా మేము చేసాము, మేము పరిపాలించాము, మాకు ఎందుకు వేయరు, బట్టలు నొక్కాను కదా అంటే వాళ్ళు బట్టల్ని నొక్కారు. ప్రజలు కూడా 2 బట్టలు నొక్కారు, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. తెలివి తక్కువగా చేయలేదు. వాళ్ళు అభివృద్ధి కోరుకున్నారు, యువతకు ఉద్యోగం కావాలి, ఉపాధి కావాలి. నువ్వేమీ చేయలేదు, నువ్వు మెగా డిఎస్సి వేయలేదు, ఒక ఉద్యోగం తీసుకురాలేదు. అందుకని ప్రజలు చాలా అసలు విసిగిపోయారండి. మీకు రాష్ట్రం అంటే మీరు పథకాలు ఇచ్చేస్తే అయిపోదు, మీరు మంచిగా ఉద్యోగాలు కల్పన చేయండి, అభివృద్ధి ఇవ్వండి, ముందు ఆ మద్యపాన నిషేధం చేయండి, ఆ జే బ్రాండ్స్ అన్నీ తీయండి. అవన్నీ చేయకుండా నేను పరిపాలించేసి వీళ్ళు ఎందుకు ఇవ్వలేదో నాకు నువ్వు కంటతడి పెట్టేసుకుంటే ప్రజలు నిన్ను నమ్ముతారా అంటే ఇదో కొత్త నాటకాన్ని తెరతీశాడు అనుకుంటారు. కాబట్టి ఇవేవి కాదండి, అయిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పని అయితే అయిపోయింది, మనం అంతవరకే చెప్పుకోవాలి. మంత్రుల పని అయిపోయింది. రోజా లాంటి వాళ్ళే నిన్న పాపం తలెత్తుకోకుండా వెళ్ళిపోయారు. కాబట్టి ఎగరకూడదు మనిషి, తను ఎక్కడున్నాడో మర్చిపోకూడదు. తను ప్రజల మూలంగా వచ్చాడు, ప్రజల కోసం చెయ్యాలి. అది చెయ్యనప్పుడు ప్రజలు ఇంటికి పంపిస్తారు. కానీ ఇక్కడ మరీ అంటే ఇప్పుడు ఆ మంత్రులను వదిలేద్దాం మేడం, ఆ మంత్రులు ఓడిపోయారు, వాళ్ళు తిట్టారు అని చెప్పేసి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు అనుకుంది. కానీ మిగతా వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? ఎవరు మిగతా వాళ్ళు? అసెంబ్లీ ఇప్పుడు మీరే కదా చెప్పారు, ఎవరు కూడా. అవునండి, ఎవరు ఏం చేశారు? వాళ్ళ నియోజకవర్గాలకి చేయలేదు కదా. మీరు చెప్తున్నదే నేను చెప్తున్నా. వీళ్ళు ఈ రకంగా ఉంటే వాళ్ళు ఇంకో రకంగా భజనలు చేశారు. అసలు ఎంత అహంకారాలండి. మొన్న మీరు ఒక మినిస్టర్ చూశారు కదా, ఏ రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మినిస్టర్ ఏం చేశాడు? లోపలికి వెళ్ళి రండి మీరు పోలీస్ స్టేషన్ నడవండి అంటే వీళ్ళు ఏమన్నారు? ఏంటి కొట్టిస్తావా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి? మేమేం భయపడం, నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడన్నారు. అలా చేశారు. వీళ్ళు మంత్రులే అవ్వచ్చు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి కూడా అలాగే చేశారు. ప్రతి ఒక్కడు చేసిన దానికి ప్రజలు ఇంటికి పంపించారు. వాళ్ళు వైసీపీ వద్దనుకున్నారండి. ఆయన ఒక్క ఛాన్స్ అడిగాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.